అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం శ్రీ గౌరీ చరణ పంకజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసో మా జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రస్తుతాని వై వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహాశయాః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్వజం వందే సుఖతాతం తపోనిధం. పురాణ రహస్యాలు చెప్పుకుంటూ వ్యాస మహర్షిని స్మరించుకోకపోతే మనం రుణగ్రస్తులైపోతాం, కృతజ్ఞులం అవుతాం. ఆ వ్యాస మహర్షి నమస్కారం తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా మనం తులసి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటాం. ఎందుకని లక్ష్మికి నిలయాలు ఇవన్నీ కూడా. లక్ష్మి అంటే ఆరోగ్యము, ఆయుష్, సంపద, మోక్షము, ధైర్యము, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. ఆ లక్ష్మీ స్వరూపాల భాగంగా మన ఇంటిలోనే లక్ష్మి వెన్నంటుంటోంది. దాన్ని మనం అలా చీడపట్టం చేస్తూ ఉంటాం, దాన్ని సరిగ్గా పోషణ చెయ్యం. అటువంటి తులసమ్మ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవడం ప్రారంభిస్తున్నాం. తులసి పూజ చేసి తీరాలి. ధాత్రి తులసి లక్ష్మీనారాయణ స్వామిని నమః అంటాం. తుల అంటే ఈక్వాలిటీ అర్థం అండి, సమానం అర్థం. సి అంటే నాశనం చేసేది అర్థం. దాంతో ఈక్వల్గా ఉండేది ప్రపంచంలో మరొకటి ఏమీ లేటండి. అది మన తులసి మొక్క అంటే. అందుకనే తులసమ్మ తల్లి దేవతగా మనం ఎందుకు కొలుస్తాం? దాని నిండా ఆరోగ్య సంపద ఉంది. ఇంకా మారేడు అంత చెట్టు ఎదుగుతుంది, తులసి అంత ఎత్తు మొక్క ఎదుగుతుంది. అంత చెట్టులో ఎంత విలువలు ఉన్నాయో అన్ని విలువలు ఇంకా 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 వృద్ధావై ఈ తులసి మొక్కలు కూడా ఉన్నాయి. అందుకే తులాం శినోతీతి తులసి అన్నారు. ఈ తులసి విష్ణుమూర్తికి ఇష్టం, మారేడు శివుడికి ఇష్టం, తులసి విష్ణువుకి ఇష్టం. కనుక సంపత్, ఆయుష్, ఆరోగ్య, మోక్షప్రద అనే వృక్షాలు కనుక ఆలోచిస్తే అందులో తులసి మొక్క ఒకటి. యస్యాదేవ్యాః తులా నాస్తి విశ్వేషు చ అఖిలేషు చ తులసి తేన విఖ్యాత అంటోంది దేవీ భాగవతం. దేవీ భాగవత పురాణంలో తులసి మొక్క గురించి చాలా బాగా విశేషంగా చెప్పబడింది. పద్మపురాణం కూడా చెప్పింది. అన్ని పురాణాల్లో కూడా ఒకే విషయం 4 సార్లు చెబుతున్నారు అంటే ఖచ్చితంగా దాని విలువ గుర్తించండి. యస్యాదేవ్యాః తులా నాస్తి, ఏ దేవతకి ఈ ప్రపంచంలో మరొక ఈక్వల్ వస్తువు లేదో, విశ్వేషు చ అఖిలేషు చ, సమస్త విశ్వంలోనూ కూడా దీనితో సదృశ్యమైన వస్తువు మరి ఏదైతే లేదో అదిగో దాని పేరే తులసి తేన విఖ్యాత. అది తులసి మొక్క అన్నారు. ఈ తులసి మొక్క రక్త తులసిని, ధవళ తులసి అని 2 రకాలు ప్రధానంగా. పీత రంగులో కూడా తులసి అంటే ఎరుపు తెలుపు కలిపిన గౌరీ వర్ణంలో కూడా తులసి మొక్కలు కూడా రేరుగా ఉంటాయి. దీన్ని ఏమైనా కృష్ణ తులసి అంటాం, లక్ష్మీ తులసి అంటాం. ఈ 2 ఎక్కువ ప్రపంచంలో కనబడుతున్నాయి మనకి. ఈ తులసి మొక్క రెండింటిలోనూ పవర్ఫుల్, 2 ఈక్వల్ పవరే. కానీ లక్ష్మీ తులసి కొంచెం సాత్వికం, కృష్ణ తులసి కొంచెం ఉద్ధృతం, శక్తివంతం. అది చెబుతూ తులసి మాహాత్మ్యం చెబుతూ దుష్ట స్పృష్ట తథా ధ్యాత కార్తికే నమితార్చిత రూపిత సేచిత నిత్యం పాపం హంతి యుగార్చితం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. తులసి మొక్కను ముట్టుకున్నా, దుష్ట చూసిన, తథా ధ్యాత తులసీదేవి నమోస్తుతే అని మనసులో ధ్యానం చేసిన,
కార్తికే నమిత అర్చిత. ఆ తులసికి నమస్కారం పెట్టుకుని, అంటే ఒక నమస్కారానికి 10 నమస్కారాలు వస్తాయన్నమాట. అంత గొప్పది కనుక రోజు తులసి పూజ చెయ్యాలి. కానీ కార్తీకలో చేసిన తులసి పూజకి 1000 రెట్లు గొప్పతనం చెబుతున్నాయి పురాణాలు. రోపిత సేచిత నిత్యం. తులసి దళాన్ని నిత్యమే పెట్టుకోవాలి, పెంచాలి, ప్రతి ఒక్కళ్ళు పెంచాలి. సేచిత, ఆ ఎండిపోయిన ఆకలి తీసేస్తూ ఉండాలి, నీళ్లు పోస్తూ ఉండాలి. ఎంతో శ్రద్ధగా మనం కాయగూర మొక్కలను పెంచుతాం తప్ప ఈ తులసి మొక్కలు శ్రద్ధగా పెంచం కర్మ. నిజానికి ఇది ఇచ్చేంత మహామేలు, మంచి శ్రేయస్సు ఇంక ఏ కాయగూర మొక్కలు ఇవ్వ. మళ్ళీ మాట్లాడితే అందుకనే ఇంటింటికి తులసి మొక్క ఉండి తీరాలి మొర్రో అని చెప్పింది మన శాస్త్రం పురాణాల్లో. యుగకోటి సహస్రాన్ని తే వసంతి హరే గృహే. ఎవడైతే తులసి మొక్కను చూస్తాడో, ముట్టుకుంటాడో, పెంచుతాడో, ఎంతో పూజిస్తాడో, కార్తీక మాసంలో ప్రత్యేకంగా నమస్కారాలు పెడతాడో, తులసి దళాన్ని నెత్తి మీద ధరిస్తాడో, తులసిమాలను ధరిస్తాడో, వాట యుగకోటి సహస్రాన్ని, కోట్ల యుగాలట సాక్షాత్ వైకుంఠంలో విష్ణుమూర్తి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటామట. హాయిగా విష్ణుమూర్తితో పాటుగా భోగభాగ్యాలను అనుభవిస్తామట. మునీశ్వరులు చెప్పిన మాట అబద్ధమైన మాట ఎందుకు అవుతుంది? ఎంత గొప్పతనం లేకపోతే అలా చెబుతారు చెప్పండి. అందుకని తులసి మొక్కని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని పెంచుకు తీరాలి. తులసి మీద పూర్తి హక్కులు మనకే ఉన్నాయి, మళ్ళీ మన భారతీయులకే ఉన్నాయి. ఇవాళ ఎవరో పట్టుపోతున్నారు, వాళ్ళ హక్కులు వాళ్ళు అంటారు, మనం నోరు మూసి కూర్చుంటున్నాం. మన తులసమ్మ గొప్పతనం మనం తెలుసుకోలేకపోతున్నాం. అంతేకాదు, యత్ఫలం సర్వపుష్పైశ్చ సర్వపత్రేణ యత్ఫలం తులస్యాః తద్దశార్ధేన పుణ్యం స్యాత్ విష్ణు పూజనే. ఎంత చిత్రమో చూడండి. ఈ ప్రపంచంలో ఉన్న పుష్పాలు, ఫలాలు అన్నీ తీసుకురండి. సర్వపుష్పైశ్చ, ప్రపంచంలో అన్ని పుష్పజాతులు తీసుకురండి, పూజ చేయండి విష్ణుమూర్తికి. అన్ని పుష్పాలతో చేసే పూజ ఎంత ఎత్తో ఒక్క తులసి దళంతో చేసిన పూజ అంత గొప్పదనంటండి. యత్ఫలం సర్వపుష్పైశ్చ సర్వపత్రేణ యత్ఫలం. ప్రపంచంలో అనేక ఆకులు ఉన్నాయి, మామిడాకులు ఉన్నాయి, జమ్మాకులు ఉన్నాయి, బిల్వాకులు ఉన్నాయి. ఇన్ని పత్రాలు కలిపిది ఎంత గొప్పతనం ఉందో, ఒక్క తులసి దళంలో ఒక్క తులసి ఆకులు అంత గొప్పతనం ఉందిట. రోజు ఇంత తులసి ఆకు, లేత తులసి ఆకు, మారేడు ఆకు లేతది తింటే వాళ్ళకి ఏ రోగాలు రావటం. మళ్ళీ మాట్లాడతారు కనుక తులస్యాః తద్దశార్ధేన. మొత్తం ప్రపంచంలో అన్ని ఆకులు 21 ఆకులు 40 ఆకులు చేస్తూ ఉంటారు వినాయక చవితికి, ఏకవింశతి పత్రాన్ని. ఇన్ని చేసినా అందులో తులసాకు లేకపోతే ఏం ప్రయోజనం ఏంటండి? తులసాకు ఒక్క ఆకులో సగం మొక్క ఎంత చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మొత్తం ప్రపంచంలో అన్ని దళాలతో చేసే పుణ్యం అంతా తులసి ఆకులో సగం మొక్క చేస్తే పుణ్యం వస్తుంటారు. అంత గొప్పదనట. యస్మిన్ గృహే ద్విజశ్రేష్ఠ తులసీతల మృత్తిక తత్రైవ నైవ సర్పంతి భూతలే యమకింకరాః. ఎవరి ఇంట్లో అయితే తులసి కోట ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే తులసి కోటలో మట్టి తీసి ఒంటికి రాసుకుంటామో, రోజు విభూతితో పాటుగా అంత మట్టి తీసుకుని ఆ ఒంటికి రాసుకుంటే దేహం అంతా వజ్రకాయం అవుతుంది. మట్టి రాసుకోవడం ఏమిటండి? అది మన ఏడుపులు. పూర్వంలో బంకమట్టి రాసుకునే ఒళ్ళంతా ఎత్తి మీద పట్టించుకునే బంకమట్టితోటి. విలువలన్నీ పోతున్నాయి, చెత్త అంతా మనం భరిస్తున్నాం, విలువలన్నీ ఒడిచిపెట్టేస్తున్నాం. ఆ తులసి ముత్తగా లేదా తులసి భస్మాన్ని ఎవడైతే ముఖాన్ని పెట్టుకుంటాడో వాడిట చూస్తే యమకింకర్లు వాళ్ళు ప్రాణాలు పెట్టుకెళ్దాం వస్తారట, భయపడి పారిపోతారట వాళ్ళు. అదే చెబుతున్నాడు, తత్రైవ నైవ సర్పంతి నాపసర్పంతి. అసలు ఆ ప్రదేశానికి వెళ్ళట వాళ్ళు. యమదూతలు అయ్యి బాబోయ్ అక్కడ తులసుకోవడం వాళ్ళ ఇంట్లో ఉన్నాయి వెళ్ళనంటారట వాళ్ళు. భూతలే యమకింకరాః. ఎంత గొప్పతనం అండి తులసి. యన్మూలే సర్వతీర్థాని యదగ్రే సర్వదేవతాః యత్పత్రే సర్వవేదాశ్చ తత్తులసీం తాం నమామ్యహం. తులసి మొక్క ఎందుకు గొప్పదనం వచ్చింది అన్నారు. తులసి మొక్క మొదట్లోట సమస్త గంగా, యమున, సరస్వతి మొత్తం అన్ని నదులు, తీర్థాలు ఆ మొక్కల మొదట్లో ఉంటాయండి. ప్రపంచంలో ఏ పుణ్యతీర్థాలు అయితే ఉన్నాయో అన్ని పుణ్యతీర్థాలు యన్మూలే సర్వతీర్థాని
యదగ్రే సర్వదేవతా. ఆ తులసి మొక్క ఎంత మొక్క ఉంటుందండి మహా అయితే? ఆ అగ్రభాగంలో ఆ పైన మొత్తం దేవతలందరూ వచ్చి కూర్చుంటారటండి, తులసిని ఆశ్రయించుకుంటారు. ఎందుకని అందులో అంత గొప్ప వాల్యూస్ ఉన్నాయి కనుక. యదగ్రే సర్వదేవతా యత్పత్రే సర్వవేదాంశ్చ. ఒక ఆకులో 4 వేదాలు ఉంటాయండి. ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకుల నిండా అన్ని వేదాల తాలూకు శ్లోకాలు, శాఖలు అన్నీ కూడా ఆ తులసి ఆకుల్లో ఉంటాయండి. ఒక తులసాకు భక్షణ చేస్తే వేదసారం ఒంటికి పట్టినట్టు లెక్క. ఇలా చెప్పుకుంటూ ఆ తులసి మొక్కకి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం పెట్టాలట. అమ్మా తల్లి, నీ మొదట్లో అందరు దేవతలు ఉంటారమ్మా, అన్ని తీర్థాలు ఉన్నాయమ్మా, నీ అగ్రభాగంలో అందరు దేవతలు నివసిస్తారమ్మా, నీ ఆకుల్లో సమస్త వేదాలు ఉంటాయమ్మా. యత్పత్రే సర్వవేదాంశ్చ తత్తులసీయం త్వాం నమామ్యహం. కనుక ఓ తులసి, నీకు నమస్కారం అమ్మా అని ఆ మొదట్లో నీళ్లు పోసి అవి నెత్తి మీద జల్లుకుని, ఒకవేళ మీరు ఎప్పుడైనా జ్వరం వచ్చి స్నానం చేయలేకపోతే, ఆరోగ్యం దెబ్బతింటుంది, 105 టెంపరేచర్ వచ్చేసింది, కష్టం, స్నానం చేస్తే చచ్చి ఊరుకుంటాం, అప్పుడు ఏం చేయాలట? ఆ మొదట్లో ఉద్దరం నీళ్ళు పట్టుకెళ్ళి తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఆ మొదట్లో పోసిన ఎత్తి మీద చల్లుకుంటే మొత్తం అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన మహాపుణ్యం వచ్చేస్తుంటండి. అలా చెప్పుకుని నమస్కారం పెట్టుకుంటే మీకు ఎందుకు రాదండి పుణ్యం అంటోంది పద్మపురాణం చెబుతోంది ఈ విషయం. పద్మపురాణం ఉత్తరాఖండ్ అని చెప్పింది ఆ శ్లోకాన్ని. పత్రం పుష్పం ఫలం మూలం శాఖ తస్కంధ సౌజ్యత తులసి సంభవం సర్వం పావనం మృత్తికాధికం. తులసి బెరడు, మొక్క ఎండిపోయిన ఆకు, వెన్ను, గింజ, తులసి మొదట్లోని మట్టి, అందులో పవిత్రం కాని అణు ఉంటో లేదో, పవిత్రం కాని పరమాణు ఉంటో లేదట. అది తులసి యొక్క గొప్పతనం. కనుక మనం చచ్చిపోయే సమయానికి బాబో నాకు డబ్బులు సంపాదించకపోతే నన్ను ఇడిచేస్తారని డబ్బు సంపాదించుకుంటాం, సొంత ఇంట్లో ఉండాలనుకుంటున్నాం, మంచి పరిసరాలు ఉండాలంటాం, రేపు కర్మకాండలకు ఖర్చు అవుతుంది, డబ్బు సంపాదించుకోవాలనుకుంటాం. ఇది కాదు మనం సంపాదించుకోవాల్సింది. ఒక ఎండిపోయిన తులసికొమ్మ సంపాదించుకోవాలండి. నువ్వు చనిపోయే సమయానికి నీకు ఎంత ఆస్తుంది ఎవరికి అక్కర్లేట. తులసికొమ్మ, ఎండు తులసికొమ్మ సంపాదించుకునేవా అని యమదోస చూస్తూ ఉంటారట. శరీరం దహితే యేషాం తులసీ కాష్ఠవన్నిన. శరీరం దహితే యేషాం తులసీ కాష్ఠవన్నిన దత్వా తులసీ కాష్టం నతస్య పునరావృతి. ఎంత గొప్ప శ్లోకం అండి. నువ్వు ఎవరికైనా దానం చేస్తే, ఎవరైనా శవం వెళుతుంటే ఒక ఎండిపోయిన తులసికొమ్మ దాచుకుని ఆ శవానికి వేయండి, పాపం మీకు అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యం వస్తుంటండి. దాన ధర్మాలు, డబ్బు, ఆహారం, వస్త్రాలు ఇవి ఇస్తున్నాం, అవి ఇవి బంగారం, వెండి. చనిపోయిన వాడికి నిజంగా ముక్తి కలగాలి అంటే ఒక ఎండిపోయిన తులసికొమ్మ దాచి ఆ వెళ్ళిపోతారు, బాబు ఇది వేసి తగలబెట్టండి, ఇవ్వండి, అబ్బబ్బా ఆ పుణ్యాన్ని సమానమైన పుణ్యం లేటండి. నతస్య పునరావృతి. ఆ ఎండిపోయిన తులసికొమ్మతో ఎవడైతే దహనం చేయబడతాడో వాడికి పునర్జన్మలేటండి, పునర్జన్మలేట. ఎంత గొప్పదని, ఎండిపోయిన తులసిలో కూడా ఎంత గొప్పతనం ఉంటే శరీరం దహితే అంత గొప్పతనం ఉంది. కనుక ఎవరైనా దాచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, చనిపోయే సమయానికి ఓ ఎండు తులసికొమ్మ దాచి లోపల పెట్టుకోవాలి, మర్చిపోతారా మరి అప్పుడప్పుడు తమ్మంటే పోలేదు అంటారు. అది మనం దాచుకుని కోడా పట్టుకెళ్ళడం కాదు, ఒకటి పనికొస్తుంది మనకి. దత్వాచ తులసీ కాష్టం నతస్య పునరావృతి. నువ్వు దానం చేసుకుంటే కూడా ఇంత పుణ్యం వస్తుంది చెబుతోంది. తులసి కాననీద్భూత ఛాయా యత్ర భవేన్మునే తశ్రాద్ధం ప్రదాతవ్యం పితॄణాం తృప్తి హేతవే. నీ తల్లిదండ్రులకి ఆబ్దికాదులు పెడుతున్నాం కదా, తల్లిదండ్రుల పేరుతో సంవత్సరానికి ఒకసారైనా భోజనం పెట్టిన వాడు మన మనిషి కాదు కదా, మనకి జన్మనిచ్చిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టలేమా? తులసి కాననీద్భూత. అదిట తులసి మండలంలో కనుక పితృదేవతకి ఆబ్దికాలను పెడితే, భోజనాధికారులు ఆచరిస్తే ఆ పుణ్యం మామూలు పుణ్యం కాక సాక్షాత్తుగా పితృదేవతల ఆహారాన్ని స్వీకరించి పరమముక్తిని పొంది, పరమ ఆనందాన్ని పొంది మనకి ఆశీస్సులు ఇస్తారట.
తశ్రాద్ధం ప్రదాతవ్యం పితॄణాం తృప్తిహేతవే. పితృదేవతలు కూడా అంత ఇష్టంగా భోజనం చేస్తారు. యస్మిన్ గృహే ద్విజశ్రేష్ఠ తులసీతల మృత్తిక తత్రైవ నాపసర్పంతి భూతలే యమకింకరా. చెప్పాం కదా, యమకింకర్లు కూడా ఎవరింటో తులసి మొక్క పెరుగుతోందో ఆ ఇంటికి రావడానికి భయపడతారట. ఎవరైతే తులసిమాల మెల్లో వేసుకుంటాడో, తులసిమాల నిత్యం మెల్లో వేసుకోవడం చాలా గొప్పది. తులసీ మృత్తికా లిప్తం లలాటం యస్య దృశ్యతే. తులసి మట్టిని బొట్టు పెట్టుకున్న వాడిని మొహం చూస్తే కూడా యమతులు పరిగెట్టి పారిపోతారట. యక్కశ్చిత్ తులసీమూలే కార్తికే కేశవ ప్రియ దీపం దదాతి విప్రేంద్ర సలభేద్ వైష్ణవం పదం. తులసి మూలల్లో మనం ఏ దానం చేసుకున్నా దీపదానం చేస్తే చాలా గొప్ప పుణ్యం అని చెప్పింది తులసి మొదట్లో. తులసిలో లేనిదంటూ లేదు. లక్ష్మీ సరస్వతీ చైవ గాయత్రీ చండికా తథా శచీచాన్యా దేవపత్న్యః తత్పుష్పేషు వసంతి వై. ఆ పత్రాల్లో ఆ పుష్పాల్లోట లక్ష్మీదేవిని వస్తుంట, సరస్వతీదేవిని వస్తుంట, గాయత్రీదేవి ఉంటుంటా, చండికాదేవి ఉంటుంటా, శచీచా ఇంద్రుని భార్య శచీదేవి. సమస్త దేవతా స్త్రీలు ఆ తులసి మొక్క ఆకుల్లో పుష్పాల్లో ఉంటారట. వసవశ్చైవ తదా దేవర్షయో అఖిలాః విద్యాధరాశ్చ గంధర్వాః సిద్ధాః అప్సరసః తథా తులసీ పత్రమాశ్రిత్య సర్వదా నివసంతి వై. ఇంతమంది దేవతలు కూడా, సిద్ధులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, ఇంతమంది కూడా తులసి ఆకులో ఉంటారటండి. అంటే ఏమిటంటారు? ఆడు వచ్చి కూర్చుంటారా? ఇదా మనకు అర్థమయ్యేది? ఊరు నాయన, సమస్త దేవతాత్వము అందులో ఉందిరా అంటే ఏమాత్రం పాపం అందులో లేదు, చెడులు ఎందులో లేదు, అంతా మంచి గుణమే. ప్రతి అణువు ప్రతి పరమాణువు కూడా తులసిలో ఉన్నది అంతా మంచే, అంతా మంచే. ఆకు తిన్నా, ఆకు వేసుకుని నీళ్లు తాగినా శరీరానికి మంచి ఆరోగ్య సంపద కలుగుతుంది. ఆరోగ్యము, ఆయుష్, సంపద. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటారంటుంది, అది కూడా చెప్పుకుందాము. కనుక గోమయై తులసీ మూలే యకుర్యాత్ అణులేపనం. ఏమీ అక్కర్లేదండి. మీకు అశ్వమేధయాగం చేసే పుణ్యం మీకు కావాలా? ఇవాళ ఒక అశ్వమేధయాగం చేయాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఎవరు చేయలేం. అయినా ఆ గుర్రం, అటువంటి గుర్రం దొరకడం ఎక్కడ? ఆ గుర్రాన్ని పట్టుకుని ఎవరైనా పట్టుకుని మనం ఎక్కడ యుద్ధం చేయగలం? కనుక అశ్వమేధయాగం చేసే ఫలితం వల్ల 21 తరాల వారు నరకలోకల నుంచి ఉద్ధరింపబడతారు, మోక్షం కలుగుతుంది. అటువంటి పుణ్యం కావాలంటేట తులసి కోట మొదట్లో గోమయంతో ఆవు పేడతో అలకమన్నాడు. అలికి ముగ్గు పెట్టి రోజు ఒక పుష్పరేఖ పెట్టమన్నాడు. అలా తులసి కోటను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి అనంతమైన ఫలంట. అశ్వమేధయాగం చేసిన మహాపుణ్యం వస్తుంట. తులసి తోయకణిక. ఇంకొక రహస్యం, చనిపోయిన వాడు దహనం చేయడమే కాదు, తులసి కొమ్మతోటి, ఎండు తులసి కొమ్మతోటి చచ్చిపోతున్న సమయంలో వాడు నోట్లో తులసి తీర్థం పోయడం అనే సంప్రదాయం మనకుంది. ఇవాళ ఇంత మర్చిపోతున్నాం, ఎవరు అక్కర్లేకుండా పోయింది. ఇవాళ ఏమీ అక్కర్లేదు, ఆ ట్రాష్ను కొట్టుపడేస్తారు. పురాణాలు ఎందుకు, అబద్ధాలు ఎందుకు అవుతాయండి? తులసి తోయకణిక. చనిపోయే సమయంలో ఎవరైతే తులసి నీళ్లు ఆ గ్లాసులో వేసి ఉంచి ఉద్ధరణ నీళ్ళు నోట్లో పోయమన్నారు. తులసి తోయకణిక మృత్యుకాలేచ యోలభేత్. వాడు అదృష్టవంతుడండి. మీ పిల్లలకు ఒరే నాన్న, మీరు పెద్ద ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదురా, నా కోసం మీరేం కష్టపడకపోయినా పర్వాలేదురా, చచ్చిపోయే సమయానికి ఓ గ్లాసులో 2 తులసి దళాలు వేసి ఉంచండిరా, నా నోట్లో చివరి క్షణంలో నా నోట్లో 2 తులసి నీళ్ళు పోయిండ్రా మహానుభావులారా అని నీ సంతానానికి చెప్పాల్సిన బాధ్యత నీవిలో ఉంది. వాడికి ఎన్ని అంతస్తులు ఇచ్చావు, ఎన్ని ఎకరాల భూమి ఇచ్చావు, ఎన్ని లక్షల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావు, ఇది కాదు కావాల్సింది. నువ్వు సంప్రదాయం వాడికి ఏం నేర్పావు? నీ మహర్షులు, నీ ఋషివాంగ్మయం ఇచ్చిన సంపదను ఏం నేర్పావు వాళ్ళకి, అది ముందు ముఖ్యం. ఆ సంస్కారాలతో వాళ్ళు బతకాలే చెయ్యాలి. కనుక నా నోట్లోని తులసి నీళ్ళు పోయినరా ఆయన, మీకు ఖర్చులేని పనిరా అని ఎవరైతే చెబుతాడో అలా చేస్తేట రత్నయానం సమారుహ్య. ఆ తులసి నీళ్ళు నోట్లో పోసిన వెంటనేట ఇంద్రుడు యానం పంపిస్తాట, మంచి రత్నమణమైన విమానాన్ని పంపిస్తాట. ఆ విమానంలో వెళ్తాట మృతజీవి, హాయిగా స్వర్గలోకం చేరుకుంటాట, అనేక సౌఖ్యాలను ఉపయోగిస్తాట. తులసి తీర్థం చనిపోయే సమయంలో నోట్లో తులసి తీర్థం పోస్తే అంత మహాపుణ్యం ఉంది. ఒక్కటి విషయం,
తులసీ కాష్టమాల నిర్మాణమాలాం గృహ్ణాతి యో నరః. తులసి పూసలు ఎండపెట్టి ఆ బెరడుని ఎండపెట్టి ఆ పుల్లల్ని మాల్లాగా వచ్చి రోజు మెల్ల వేసుకుంటే ఆ తులసి మాల ఎవడైతే ధరిస్తాట పదే పదే అశ్వమేధానాం. ఏం చిత్రం అండి. రోజు రోజు నువ్వు అశ్వమేధ యాగం చేసిన మహాపుణ్యం పొందుతాట. ఇవాళ్ళే కొనుక్కోండి తులసి మాల, అదంతా డూప్లికేట్. మీరు హాయిగా డైరెక్ట్గా తులసి మొక్క, ఎండిపోయిన తులసి మొక్క తీసుకోండి, దాన్ని ఎండిపోయిన మొక్కలుగా కోయండి, చెక్కండి, కన్నం పెట్టుకోండి, మీ చేతితో మీరే మాలగా గుచ్చుకోండి, మెడలో ధరించండి. ఇది ఒరిజినల్. అన్నం కాదు నీకు కావాల్సింది, ఆరోగ్యం నీకు కావాలి, సంపద కావాలి, మోక్షం కావాలి. పదే పదే అశ్వమేధానాం లభతే నిశ్చితం ఫలం. అశ్వమేధ యాగం చేసిన మహాపుణ్యం వస్తుంటా. తులసి యొక్క మహాత్మ్యం చెప్పడానికి 4-5 ఎపిసోడ్లు చెప్పుకున్నా కూడా తులసి మహాత్మ్యం యొక్క గొప్పదనం పూర్తిగా చెప్పలేం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः.